యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదువుతాను. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనని పోలి ఉందుమని ఎరుగుదుము. తర్వాత 3వ వచనము, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. దేవుడు మనల్ని సృష్టించిన విధానం చూసినప్పుడు నాకు గుర్తున్నంత వరకు మనము కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని ఎట్లా వాడాలి, మనం రక్షణకు ఎట్లా పనికొస్తాయి అనే విషయం మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినాం కదా. మన శరీరము దేవుడు ఎట్లా అమర్చిండు, మనల్ని ఎట్లా తయారు చేసిండు, ఈ సృష్టిని ఏ విధంగా తయారు చేసిండు, తర్వాత పాపరహితం నుంచి పాపసహితం పాపరహితుడు ఎట్లా పుట్టగలుగుతాడు, పాపసహితుడి నుండి ఇంపాసిబుల్ కదా. దేవుడు పవిత్రుడై ఉన్నాడు, పరలోకంలో కూడా అపవిత్రం ఉన్నది. ఆ చెడుని ఏ విధంగా దేవుడు తీయగలుగుతాడు? హౌ కెన్ ద ఇంప్యూర్ కెన్ బికమ్ ప్యూర్ అన్నమాట. సృష్టిలో ఉన్న ఒక గొప్ప గ్రేటెస్ట్ పజిల్ ఏంటంటే, సృష్టింపబడిన ప్రతి ఒక్కటి ఉన్నది, సృష్టింపబడనిది కూడా ఉన్నది. సృష్టింపబడని దాని నుండి ఈ ఈ అపవిత్రత మొదలవుతున్నది. సైతాను పడిపోవడానికి కూడా అదే కారణం అన్నమాట. అంతా దేవుడే సృష్టించిండు కదా, సైతాను కూడా దేవుడే సృష్టించిండు కదా. మరి తప్పు చేస్తే దేవుడు కారణం కదా, సైతాన్ ఎట్లా కారణం అవుతుంది అనే ఆలోచన విధానము ఇంటలెక్చువల్ లెవెల్లో చాలా మందికి వచ్చినామంటే, ఇప్పుడు డిబేట్స్ అయినప్పుడు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ అయినప్పుడు మన ఇండియాలో కాదు కానీ చాలా హై అండ్ డిబేట్ జరిగినప్పుడు, హౌ కెన్ యూ సే దట్ గాడ్ ఈజ్ హోలీ, బికాజ్ ఎవ్రీథింగ్ హీ క్రియేటెడ్ కదా. ఆయన వచ్చినాకనే అన్ని జరిగినాయి. మరి అటువంటిప్పుడు ఈ అపవిత్రమైనది కానీ సైతాను గానిలో చిన్న చెడు ఆలోచనలు, అసలు ఎవ్రీథింగ్ ఆయననే కదా కారణము. అటువంటిప్పుడు ఒకరి మీద ఎట్లా బ్లేమ్ చేయగలుగుతాడు? భగవంతుడు దేవుడే తప్పు చేసిండు కదా, ఆయన చేసినట్టే వీడున్నాడు, వీని తప్పు ఎట్లయితుంది అని ఈ ఆలోచన ధోరణి ఉన్నది. ఎక్కువ నాస్తికులతోటి ఆర్గ్యూ చేసినప్పుడు, ఎక్కువ సైంటిఫిక్ లెవెల్లో పోయినప్పుడు ఆర్గ్యూ చేసినప్పుడు వస్తుంది. అయితే సృష్టి నియమము దేవుని నియమము ఇది సరిగా అవగాహన లేనప్పుడు ఆ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. ఎంతోమంది క్రైస్తవులకు కూడా యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని, ఇస్లాం అనే ఒక మతమే పుట్టింది. దేవుడు ఒక్కడే ఉంటాడు, ఆ దేవుడు కనబడని దేవుడు కాబట్టి ఆ కనబడని దేవుడిని మొక్కాలి. యేసుప్రభు దేవుడు ఎట్లయితాడు? యేసుప్రభు మొక్కేటోళ్ళు అందరూ విగ్రహారాధికులు అని, మీరందరూ కూడా నరకపాత్రులే అని ఇస్లాం బోధిస్తుంది. సో ఇన్విజిబుల్ గాడ్, హోలీ గాడ్, హీ కెనాట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ ఎనీ అదర్ వే. ఈ ఈ ఆలోచన ఉన్నప్పుడు మనము కూడా ఇటువంటి శరీరం, పాపపు నియమం కలిగిన శరీరము, పాపపు ప్రపంచం ఉన్నది, యేసయ్య రక్తం మనల్ని పవిత్రం చేస్తుందని మనం నమ్ముతున్నాము. కానీ అసలు యేసయ్యని నమ్మడమే తప్పని ఒకడు అంటున్నాడు. మళ్ళా వాడు చేసుకొచ్చి ఇప్పుడు యూదులందరూ కూడా అదే నమ్మరు అనమాట. ఆజ్ఞలలో పోయినప్పుడు ఇమ్మడే నేను తప్ప వేరే దేవుణ్ణి లేదని అంటాడు. అని ఏ రూపంతో అయినా కూడా నువ్వు విగ్రహాన్ని కానీ ఏది మలచొద్దు, దేన్ని పూజించొద్దు అని అంటాడు. సో హౌ కెన్ యూ రియల్లీ అండర్స్టాండ్ హౌ గాడ్ సేవ్డ్ అస్? అందుకే ఇక్కడ రాసింది చూడు, ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడు అయ్యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును అంటున్నాడు. మనకు ప్రత్యక్షమైనప్పుడు యేసయ్యని మనం చూడలేదు, కానీ ప్రత్యక్షమైనప్పుడు మనము ఏ విధంగా ఆయన గురించి నిరీక్షిస్తున్నామో అట్లనే ఉంటాము అని అంటున్నాను. ఆ నిరీక్షణను బట్టి మనం పవిత్రులను చేసుకోవాలి అంటే, ఈ ఇన్విజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అంటారు కదా, కనబడని లోకం గురించి, కనబడని పదార్థాలను. ఇప్పుడు విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి నిజస్వరూపము, కనబడనిది కలదన్నది విశ్వాసం అంటే లేదు, కానీ అది ఉన్నదన్నట్టు నమ్మాలంటే హెబ్రీ పత్రికల్ని రాసి ఉంటారు. ఏది నిరీక్షిస్తుంటామో
దాని నిజ స్వరూపమే విశ్వాసం అంటున్నాడు. విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టలుగా ఉండడం ఇంపాసిబుల్ అంటున్నాడు. సో మనం ఇంత చేస్తున్నాం కానీ ఆఖరికి వచ్చే వరకే ఏదో కనబడని ప్రపంచమే ఉన్నది మన ముందర. మనం ఇంత చేస్తున్నాం కానీ తర్వాత ఆఖరికి వచ్చే వరకే వి ఎండ్ అప్ అవర్ లైఫ్ అండ్ వీ విల్ నాట్ బి విజిబుల్. మనం కూడా కనబడం. కొన్ని రోజులు అయినాక భూమి కింద పెట్టిస్తారు, లేడు ఆయన, ఇప్పుడు లేడు ఆయన, పోయిండు అంటాడు. సో వీఆర్ ఆల్సో గోయింగ్ టు ఫేస్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ఆయనను చూడలేదు కానీ ఇప్పుడు ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం ఇంకా ఫ్యూచర్లో ఏమవుతామో అది ఇంకా విజిబుల్ కాలేదు అంటుండ్రు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టే ఆయనని చూతుము గనుక ఆయనను పోలిన వారమై ఉందుము అంటున్నాడు. ఈ నిరీక్షణ కలిగి ఉండాలంటున్నాను. సో యేసయ్య పునరుత్థానమై మళ్ళా పరలోకం పోయి యేసయ్య ఉన్నాడు, హీఈస్ విజిబుల్. సో ఆయన ఎట్లా విజిబుల్ ఉన్నాడో మనం కూడా చనిపోయినాక తప్పకుండా అట్లా విజిబుల్ ఉంటాము, ఆయనని పోలి ఉంటాము అంటున్నాడు. సో దేవుణ్ణి పోలి ఉంటాము, దేవుణ్ణి పోలి ఉండాలి అనే ఆలోచన ఉన్నవాడు ఆ నిరీక్షణతోటే మనం ఏం చేస్తామంటే ప్రతివాడు ఆయన పవిత్రుడు ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాను అంటున్నాడు. వై వీ హ్యావ్ టు స్ట్రైవ్ టు బి హోలీ అన్నమాట. అట్లా చేసుకోకుండా ఇప్పుడు ఒక ఆలోచన విధానం వచ్చింది సంఘాలలో కానీ కుటుంబాలలో కానీ, లోకంలో పాపాన్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన కృపగల దేవుడు ఎట్లయినా కాపాడుతాడు కాబట్టి మనం ఇట్లున్నా ఏం పర్వాలేదు అని అనుకుంటున్నాం. మనల్ని మనం పవిత్రులను చేసుకోవాల్సిన నెసెసిటీ ఉన్నది అక్కడ. అప్పుడే ఈ కనబడని ఆ ప్రపంచంలో నిత్య రాజ్యంలో మనం చనిపోయినాక యేసయ్య ఎట్లా ఇప్పుడు నిత్యత్వంలో ఉన్నాడో ఆయనను పోలి మనం కూడా ఉంటాము అనే నిరీక్షణ ఉన్నది. కాబట్టి ఆయన పవిత్రుడు కాబట్టి నేను పవిత్రుడిగా లేకుంటే రేపన్నాడు ఆయనను పోలి ఉండడానికి కష్టమవుతుంది కదా అని ఆలోచించాను. ఇదే మన బ్యాటిల్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఈ జీవిత కాలంలో మనము మన శరీరంతో కానీ లోకంతో కానీ సైతాన్తో కానీ చేసిన ప్రతి యుద్ధంలో ఈ ఆలోచన విధానం ఉన్నప్పుడే మనల్ని పవిత్రులను చేసుకుంటాం. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు క్లెన్స్ అవర్ సెల్ఫ్ యాజ్ ఇట్ ఈస్, మనం ఉన్నదే బాగున్నదని ఉంటే అసలు మనం పవిత్రులను కాలేము. అట్లా ఉన్నప్పుడు అదే అంటున్నమాట, యేసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రులను చేయనని ఎప్పుడైతుంది అంటే మనము తప్పకుండా ఇది నమ్మాలన్నమాట. ఈ నిరీక్షణను బట్టి మనల్ని ఒకటి పవిత్రం చేసుకుంటాం అన్నమాట. మనం డైలీ క్లీన్ చేసుకుంటాం, డైలీ స్నానం చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం అంటే టు అపియర్ క్లీన్ అని. కానీ వాక్యమును ఉదక స్నానం చేసుకోవాలని బైబిల్లో రాసి ఉంటుంది. ఎందుకు చేసుకోవాలంటే ఆ వాక్యమైన ఉదకం ఏం చేస్తుందంటే మన పాప శరీరము పాపపు పాపముతో కూడిన ఈ మన నైజం ఉన్నది కదా శరీరం, దాని నుంచి క్లీన్ చేసుకుంటా ఉండాలి. అట్లా చేయడానికి ఒకటి కరెక్ట్ ఉన్నది, ఆయన వాక్యం ఉన్నది, ఆయన రక్తం ఉన్నది. ఈ రెండింటితోటే మనం క్లీన్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నప్పుడు మనకు కలిగే లాభాలు ఉన్నాయి. ఏంటంటే కొరింథీ పత్రిక రాసినప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా, ట్రాన్స్ఫర్మేషన్ కూడా కరెక్ట్ చెప్పాలంటే ఇంపోజిషన్ అంటారు అనమాట, సూపర్ ఇంపోజిషన్ అంటారు. దాని కరెక్ట్ వర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం కొంతమంది చేస్తుంటారు కదా, ఇంపర్సనేషన్ రైట్ వర్డ్. ఇంపర్సనేషన్ అంటే ఏంటంటే ఒక మనిషిలాగా ఇంకొకడు పోయి అక్కడ ఉంటాడు అనమాట. ఉండి ఇప్పుడు అది ఒక చీటింగ్లో అది పెద్ద ఇదనమాట. ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ పట్టుబడ్డది. ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయింది. ఆమె పోయి చూస్తే ఆమె లేనివన్నీ పేపర్లు పెట్టింది. ఆమె ప్లేస్లో వేరేడు కూడా పోయి రాసి వచ్చేసింది అనమాట. రిజల్ట్ వచ్చినప్పుడు గంధం పాలు నా పేరు మీద ఒకడు పోయి రాస్తాడు. నాకేం చక్కగా రాదు అనుకోండి సపోజ్, కానీ నా పేరు మీద అన్ని తయారు చేసుకొని ఒకటి పోయి అక్కడ రాసి వచ్చేసి సక్సెస్ అవుతానంట. రిజల్ట్స్ వచ్చినప్పుడు నా క్వాలిఫైడ్ అని ఉంటుంది. అప్పుడు నేను పోయి సర్టిఫికెట్ తీసుకుంటాను. ఇంపర్సనేషన్ అంటారు అన్నమాట. ఈ ఇంపర్సనేషన్ మన దగ్గర క్రైమ్ కదా, ఆత్మ ప్రపంచంలో ఇంపర్సనేషనే కరెక్ట్ అన్నమాట.
ఇంపర్సనేషన్ అంటే మనము అక్కడ మన క్వాలిటీస్ మన బదులు ఒకరు అక్కడ మనిషి నిలబడతాడు, నిలబడి మన పక్షాన మన మనకు రిడిమ్షన్ ఇస్తాడు అనమాట. దట్ ఈస్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్. ఇది మనము నిరీక్షణ, ఈ నిరీక్షణ ఉన్నప్పుడు మనం యేసులాగా మారుతాం అంటుండు. మనలాగా ఆయన మారిండు కదా, మనలాగా పాపం తీసుకున్నాడు ఆయన. శిలువ మీద మనం పోవాల్సింది, మనము పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేయాల్సింది, మన ప్లేస్ లో ఆయన పోయిండు కాబట్టి మళ్ళీ రేపు వచ్చినప్పుడు మనం కూడా ఆయనలాగా కావాలి. అట్లా కావాల్సిన అవసరము, ఆ నియమము దేవుడు పెట్టిండు అన్నమాట. ఇది నమ్మినప్పుడు మనము ఆయన పవిత్రుడు కాబట్టి మనల్ని మనం సరి చేసుకుంటామని యోహాను మొదటి పత్రికలో రాసినాడు. ఆ నిరీక్షణ మనకు ఎప్పుడు ఉంటుందంటే రేపు మళ్ళా మనం ఆయనను కలుస్తాము కదా, కలిసినప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్టుగానే మనం చూస్తాము. ఇప్పుడు చూడలే కదా మనం యేసయ్యని, ఇంతవరకు మనం ఎవరు చూడలేదు. అందరూ కొంతమందికి దర్శనాలు కలిగింది కానీ అది యేసయ్య దివ్య రూపము గానే కాదు. ఇక్కడ యేసయ్యని యాజ్ ఇట్ ఈస్ చూడడానికి అసలు వీలే కాదు. అంత రేడియన్స్ ఉంటుంది దేవుని లోపల. అయితే ఈ ఈ ఒక ప్రక్రియ ఏమున్నదంటే మనము ఏది చూస్తలేమో కానీ దేన్ని నమ్ముతున్నామో, ఏ నిరీక్షిస్తున్నామో ఆ పోలికల మనం మారడానికి అవకాశం ఉన్నదన్నమాట. దేవుడు ఆ నేచర్ పెట్టిండు అనమాట. దేవుడు అది ఒక ఒక ప్రొసీజర్ పెట్టిండు అనమాట. అట్లా తప్ప మనం దేవుని దగ్గర పోవడం ఇంపాసిబుల్ అనమాట. అందుకని దేవుడు ఏం చేసిండు, ఆయన లోపల నుంచి ఒక భాగం బయటకు వచ్చి ఆయననే తన కుమారుడైన దేవుడయ్యి ఆయనని నమ్మినప్పుడు ఆయన ద్వారా నువ్వు దేవునితోటి కలవగలుగుతావు. అని యాజ్ ఇట్ ఈస్ యూ కెనాట్ జస్ట్ గో అండ్ మీట్ గాడ్. ఈ నిరీక్షణ మనకు ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ వచ్చిన అసలు ప్రశ్న ఏంటంటే విగ్రహారాధన ఎందుకు చేయొద్దు అన్నాడు దేవుడు. దేవుడిచ్చిన ఆజ్ఞలలో ప్రధానమైనది కదా అది. నేను తప్ప వేరే దేవుని మొక్కొద్దు అంటాడు. ఎటువంటి విగ్రహం కానీ, ఆకాశం ఉంది, భూమి మీద, భూమి కింద, నీళ్ళల్లో కానీ మనిషి చెక్కిన విగ్రహాలు ఎటువంటిది కూడా చేసుకోవద్దు అని అన్నాడు. ఎందుకంటే మన కొరింథీ పత్రికల పౌలు రాస్తాడు, విగ్రహాలకు జోలికి పోవద్దు, పారిపోమ్మంటాడు. ఎందుకంటే విగ్రహాలను అర్పించినప్పుడు ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రక్రియ జరుగుతుందన్నమాట. విగ్రహారాధన మనకు ఎందుకు మంచిది కాదు, వాక్య విరుద్ధము, దేవునికి వ్యతిరేకమైన పని. ఎందుకంటే మనం ఆ విగ్రహాన్ని చూసి దేవుడాన్ని విగ్రహాన్ని దేవుడని మనం మొక్కుతా ఉంటాం కదా ఎవరన్నా. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ప్రతిదినం ఒక టైం పెట్టి దానికి విగ్రహాన్ని మొక్కి దాన్ని ఆరాధించి నువ్వే దేవుడు అని అన్నప్పుడు మనం ఏమవుతున్నామంటే ట్రాన్స్ఫిగరేషన్ మారిపోతుంది అనమాట. మనం పోయి విగ్రహాన్ని మొక్కినప్పుడల్లా మనము విగ్రహంలో ఉన్న దయ్యాన్ని మొక్కుతున్నాం కదా అంటే పౌలు కొరింథీ పత్రిక మొదటి కొరింథీ 10వ వచనం 10వ అధ్యాయంలో ఉంటుంది. ఏమంటుందంటే మన ప్రభు భోజన సంస్కారానికి విగ్రహారాధనకు కంపేర్ చేస్తుండే పౌలు అక్కడ. ఇది కూడా సేమ్ అనమాట. ప్రభు భోజనం కూడా మనము యేసయ్య శరీరం రక్తం అని వివేచించకుంటే మనం పాపంలో ఉన్నామని అంటాడు. మన చేతిలో ఏమో ఒక బ్రెడ్ ఉంటుంది, రొట్టె ముక్క ఉంటుంది, మన దగ్గర ద్రాక్షరసం మనమే చేసిన ద్రాక్షరసం ఉంటుంది. కానీ ఇది రొట్టె ద్రాక్షరసం కాదు, ఇది ప్రభు శరీరం అని వివేచించాలి. మన ఆలోచన ఆ విధంగా ఉండి ఆ ప్రభువే మళ్ళీ వస్తాడనే నిరీక్షణ ఉన్నప్పుడే ఈ రొట్టె విరచడానికి అర్థం ఉన్నది అంట. దానికి అదర్ సైడ్ పోయినప్పుడు విగ్రహారాధన దేన్ని అంటారంటే అంటే విగ్రహాలు చెప్తున్నాడు అనమాట. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. 10వ అధ్యాయం మొదటి కొరింథీ 10వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నది. నేను చెప్పిన సంగతి మీరే ఆలోచించుడి. మనం దీవించు ఆశీర్వచన పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టయే కదా. మనం విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటాయి కదా. మనమందరం ఆ ఒక్క రొట్టెల్లో పాలు పొందుతున్నాము. రొట్టె ఒకటే కాక మనమందరం ఒకటైనమంటాడు. అన్నాక అంటాడు చూడు తర్వాత, బలి అర్పించి వాటిని తినువాడు బలిపీఠంతో పాలివాడు కాడా. ఇక నేను చెప్పిన విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదా, విగ్రహంలో ఏమైనా ఉన్నదా చెప్పేదేమా లేదు. అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకి అర్పించుచున్నామని చెప్తున్నారు. మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టము లేదు అంటున్నారు. సో మనం విగ్రహారాధన చేసినప్పుడు విగ్రహంతో పాలివారం అవుతున్నాం అనమాట.
రొట్టె భుజించి రొట్టె దేవుని ఆశీర్వచనపు రొట్టె ఆ పాత్ర దాగినప్పుడు ఆయన శరీర రక్తంలో పాలువారైతున్నాం మనం అంటాడు. విగ్రహారాధన చేసినప్పుడు విగ్రహంతో పాలువారైతాము. దేవుని శరీర రక్తంతో మనం ఆరాధించినప్పుడు దేవుని శరీర రక్తంతో పాలువారైతాము. ఈ ట్రాన్స్ఫిగరేషన్ మనం ఎట్లా జరుగుతుంది అనేది దేవుడు సృష్టించిండు అనమాట. ఇది కరెక్ట్గా అర్థమైనప్పుడు మనం ఇప్పుడు పదార్థం లేదు, మన శరీరం కూడా పాప శరీరం, కానీ దీన్ని దేవుడు మనల్ని పవిత్రులుగా చేసిండు. అందుకనే మనం పవిత్రులుగా ఉండాలి అని అంటాడు అందుకే యోహాను పత్రికలో. సో ఇటువంటి గొప్ప ఆలోచన విధానము మనకు కలిగినప్పుడు రేపు యేసయ్య వస్తాడు, యేసయ్య మళ్ళా రెండో రాకడ వచ్చినప్పుడు మనము మారుతాము అని నమ్ముతాము, ఆ నిరీక్షణ పెట్టుకుంటాం. ఇట్లా ఉన్నప్పుడు మనం పవిత్రులుగా ఎట్లయితాము అంటే, పవిత్రులు కావాలంటే విగ్రహాల జోలికి పోకూడదు అంటుంది. విగ్రహాల నుండి పారిపోండి అంటుంది. యు ఫ్లీ అవే ఫ్రమ్ ఐడోలేటరీ అంటుంది. వ్యభిచారం నుంచి ఎట్లా పారిపోతావు, విగ్రహాల నుంచి కూడా పారిపో అంట. ఎందుకు పారిపోవాలంటే మనము ఏదో పోనీలి అని కొంచెం కాంప్రమైజింగ్ అవ్వండి, ఏం కాదులే వాడు ఏదో అంటుండు, మనం ఏదో తిందాంలే ప్రసాదము, లేకపోతే ఏదో వాడు పూజిస్తున్నాడు కదా అందరితో మనం కూడా పూజిద్దాం అనుకుంటే దేవుడు అంటాడు అనమాట, ఒక టైం వస్తుంది నువ్వు అట్టనే అనుకుంటా ఉంటావు, యూ స్టార్ట్ టు బీ వాట్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ ఇట్ అనమాట. మనం ఏది నమ్మి దేన్ని దేవుడు అనుకుంటున్నామో ఆ దయ్యాలతోటి నువ్వు ఆరాధిస్తుంటావు అన్నమాట. అందుకనే అంటాడు అనమాట, ఆత్మతోటి సత్యంతోటి దేవుణ్ణి ఆరాధించాలి తప్ప ఉత్తనే చర్చిలో కూర్చున్నాక కూడా ఎంతో మందికి ఈ విగ్రహాలు లేకుండా వేరే విగ్రహాలు పెట్టుకొని పూజిస్తా ఉన్నారు. మా గ్రేట్, మా తాతల గ్రేట్, మా ఇబ్బంది వాడు ఉంటుంది, లేదా వాడు ఎంత డబ్బు ఉండో వాడి డబ్బుని ఆరాధిస్తుంటాడు. దేవుని సన్నిధిలో పోయి వాడు ఇచ్చే కానుకలు కూడా వాని గొప్పతనం కొరకు ఇస్తుంటాడు, కానీ దేవునికి అరే నాకు ఇచ్చిన దేవాన్ని నీవు ఇచ్చిన దానికని అర్పిస్తున్నాడు. సో విగ్రహాలు రకరకాలుగా పెట్టుకొని విగ్రహాల గురించి ఆలోచిస్తుంటాం. సో మనం ఏం చేస్తున్నామో దాని ప్రకారం మనం మారిపోతాం అన్నమాట. చాలా కాన్షియస్గా మనం ఆలోచించాలి. మనం ఇప్పుడు ప్రార్థనలు కూడా ఎవ్వరికి ఇట్లా పట్టుకునే విషయం కాదు కదా ఇది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇదే నిరీక్షణ కలిగి ఉండాలి, ఇదే ఫెయిత్ తోటి ప్రార్థన చేయాలి. ఏవి కనిపిస్తున్నాయో అవి ఉండవు, ఏవి లేవనుకుంటున్నాయో అవి ఉండగలుగుతాయి అన్నమాట. ఇవన్నీ చేసే కెపాసిటీ ఉన్న దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నమాట, ఒక టైప్ ఆఫ్ మిమ్మల్ని తయారు చేసినప్పుడు ఒకలాగా తయారు చేసిన మీకు శరీరము ఆత్మ ప్రాణం ఉన్నట్టు మీ ఆలోచనలు ఉన్నాయి కదా, మీ ఆలోచనలతోటి మీరు ఒక విగ్రహాన్ని పూజించి దాని విగ్రహాన్ని దిక్కుపోయినంటే స్లోగా మీరు కూడా దాని లోపల పాలువారైపోతారు, జాగ్రత్త. అందుకని మీరు ఆత్మతోటి సత్యంతో నన్ను ఆరాధించండి అని నన్ను ఈ విధంగా నిరీక్షించి పవిత్రులను చేసుకోండి. ఆ పవిత్రులుగా చేసుకోవడానికి ప్రతి తరములో కూడా నేను అవైలబుల్ ఉన్నా అంటాడు. ఎట్లా అవైలబుల్ ఉన్నామంటే ఆశీర్వచనపు పాత్ర తీసుకోవాలి, నా శరీరము నా రొట్టె ఇదని ఇస్తున్నా కదా, ఇది తీసుకోండి. మీరు ఇది తీసుకున్నప్పుడు, ఇది తాగినప్పుడు ఎల్లా కూడా మీరు ఏమని వివేచించాలంటే ఇది నా శరీరం, ఇది నా రక్తం అని. దాంట్లో పాలువారైనప్పుడు నా స్వభావం మీకు వస్తుంది. అట్లా తప్ప మనం పవిత్రులుగా ఉండడం ఇంపాసిబుల్ అనమాట. అందుకని దేవుడు ఏం చేసిండు, అదొక నియమం పెట్టిండు. మళ్ళా నేను మీతోటి కలిసి పరలోకంలో తీసుకునే వరకు నేను మళ్ళా ఇంకొకసారి రొట్టెను విరువను, మీరు మాత్రం అప్పటి వరకు విరుస్తూ ఉండాలి అని చెప్పిండు. అంతవరకు మనం పర్ఫెక్షన్ అయితేనే ఉండాలి దేవుడు. అందుకని అక్కడ ఆపేసిండు. నేను ఇది చేసినాక నేను మళ్ళీ నెక్స్ట్ తండ్రి సేనలో దేవుని సన్నిధిలో పరలోకంలో మనం అందరం కలిసి మళ్ళీ రొట్టె విరిచే వరకు నేను ఇంకా అట్లనే ఉంటాను, ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ అంటాడు. అని మీరు మాత్రము మళ్ళీ చివరి దినం వరకు ప్రతిసారి కూడినప్పుడు ఎట్లా విరిచి మిమ్మల్ని మీరు పవిత్రులు చేసుకోండి అంటాడు. అట్లా మనము వేసే స్వభావంలోకి పోతాం తప్ప వేరే పద్ధతి లేదన్నమాట. అది దేవుడు పెట్టిండు కాబట్టి మనము నిజంగా దేవుని కుమారులం అవుతాము. ఆయన గుణ లక్షణాలు, ఆయన భావాలు, ఆయన ఆలోచనలు ఇవన్నీ మనకు ఎట్లా వస్తాయంటే ఈ నిరీక్షణ కలిగి ఉండాలంటున్నాడు. ఈ నిరీక్షణ కలిగిందే అదే విశ్వాసానికి పునాది. అందుకే నిరీక్షింపబడు వాటి నిజస్వరూపమే విశ్వాసం అయితే అన్నమాట. కనబడని ఈ ప్రపంచం అంతా మన ముందర అప్పుడు కనిపిస్తుంది. పరలోకము ఏ లెవెల్ ఉంటుందో చూస్తే ఇట్స్ సచ్ ఎ గ్లోరియస్ ప్లేస్ అన్నమాట.
సో ఇంత నాలెడ్జ్ ఇంత కలిగిన దేవుడు ఏమన్నాడంటే ఇవన్నీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుందో కాదు అనేసి ఒకటే నమ్మండి, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని మీరు నమ్మి దీంట్లో పోండి. అట్లా ఎవ్రీ టైం చేసినప్పుడల్లా నా స్వభావం మీ లోపలికి వస్తూ ఉంటుంది. అట్లనే ఒక విగ్రహం ముందర పోయి విగ్రహం నువ్వే దేవుడు నువ్వే దేవుడు అంటుంటే ఆ దయ్యాలకు నువ్వు పూజిస్తుంటూ నువ్వు దాని లోపలికి లీనం అయిపోతూ ఉంటావు. అందుకే విగ్రహారాధన చేయొద్దు, విగ్రహారాధన చేయొద్దని ఆజ్ఞ ఇచ్చేసినాడు అన్నమాట దేవుడు. ఎందుకంటే దేవుడే చెప్పింది, ఆయన పెట్టిన పద్ధతి అట్లుంది అనమాట. మనం చేసిన పద్ధతి ప్రకారము నువ్వు మనసు దాని మీద పెట్టి ఎప్పుడు ఒక దాని మీద పట్టుకొని నువ్వే దేవుడు నువ్వే దాన్ని కూర్చుంటే అదే అనమాట. అందుకే ఏది పడితే దాన్ని మొక్కుతా ఉంటే దేవునికి ఇష్టం ఉండదు అనమాట. అందుకనే అంటాడు దేవుడు నెవర్ నెవర్ ఐడోలేటర్ ఈ సిన్ అని ఎందుకు అన్నాడంటే ఇదే కారణం. మనం కూడా దేవుని ముందర ఉన్నామా, యేసయ్యని మనం నిజంగా ఆరాధిస్తున్నామా, వివేచనతోటి చేస్తున్నామా, లేకపోతే మనం కూడా ఏదన్నా ఐడల్స్ పెట్టుకొని ఉన్నామా? ఇట్లా వాళ్ళు చెప్పినట్టు విగ్రహాలు పోత విగ్రహాలు కాకుండా కూడా మనం కూడా కొన్ని విగ్రహాలు పెట్టుకొని ఉన్నాం. ఆ విగ్రహం ఒకటి కొన్ని మనమే ఉంటుంది, మన ఈగో ఉంటుంది చూడు, అదే ఒక విగ్రహం అన్నమాట. ఇప్పుడు సంఘాలలో ఉన్న పెద్ద విగ్రహం అదే. మన సంఘాలలో విభేదాలకు కానీ మనం దేవుని కొరకు ఏదైనా చేద్దామంటే వెనుకకు పోవడానికి కారణం ఏంటంటే ఒక పెద్ద విగ్రహం గంధం పాలని నేను ఒక విగ్రహం పెట్టుకుని తిరుగుతున్నా, చర్చిలో పోతున్నా ముక్తున్నా, ఆడ నా ఇమేజా, నన్ను ఏమనుకుంటుండ్రు, నేను ఏం చేస్తే నేను గ్రేట్ అనుకుంటారు. మన విగ్రహమే ఆడబెట్టుకొని మొక్కుకుంటున్నాం మనం. కాబట్టి మనం ఏసే పోలికలా ఎట్లా మారుతున్నాం? గ్రేటెస్ట్ ఐడల్ ఆఫ్ ఎవ్రీబడి ఈస్ టు సీ అవర్ సెల్ఫ్స్ యాజ్ ఏ గ్లోరిఫైడ్ పర్సన్ అన్నమాట. మనల్ని మనం గ్లోరిఫై చేసుకోనికి అన్ని చేస్తా ఉన్నాము, మనమే ఒక విగ్రహమై కూర్చున్నాం అక్కడ. మళ్ళీ అంతా నీతులు మాట్లాడు. అందుకే దేవుడు ఖండితంగా చెప్తున్నాను అనమాట. ఈ నిరీక్షణ పట్టుకొని నేను కనబడని దినాన్ని మీరు కనిపించినప్పుడు ఎంత మంచి వాక్యం చూడండి. అసలు అది ఎంత ప్రామిస్ ఉన్నది చూడండి. చూడు ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. అట్లా మనం ఆయనను ఇమాజిన్ చేసుకొని ఆయన ఎట్టున్నాడో అట్లా పోతా ఉండాలి. మనం పోతా ఉంటే ఆయన లాగానే మనం అవుతాం అంటున్నాం. ఇంకా మనం ఎట్లా ప్రత్యక్షం అవుతాం మనకి ఇంకా తెలియలేదు అన్నాడు చూడు. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం ఏమవుతామో ఇంకా మనకు ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఒక దినం వస్తుంది అప్పుడు ప్రత్యక్షపరచబడ్డప్పుడు. ఇప్పుడు అందుకే ప్రకటన గ్రంథానికి ప్రత్యక్షీకరణ అని ఒక పేరుండే. పాత బైబిళ్ళల్లో ప్రకటన అని ఉండదు, ప్రత్యక్షీకరణ అని ఉంటుంది ఆ గ్రంథం పేరే. సో ఫ్యూచర్లో మనము ప్రత్యక్షపరచబడ్డప్పుడు దేవుని ముందర ఎట్లుంటామంటే దేవుని పోలినట్టే ఉండాలన్నమాట. అట్లా కాకుండా వేరే ఏది ఉన్నా కూడా అది విగ్రహం కిందకి లెక్క వస్తుంది, తీసి పడేస్తాడు దేవుడు. సో అట్లా మనం కొంతమంది మన పితరులను గ్రేట్ అనుకొని వాళ్ళ కోసం చేస్తుంటాం. కొంతమంది సంఘాలు కడుతుంటారు ఆయన మెమోరియల్ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్. కొన్ని సంఘాలు ఉన్నాయి అక్కడ దే హ్యావ్ ఏ పిక్చర్ ఆఫ్ ద పర్సన్. ఏసైని కాదు అసలు వాడిని ఫలానా మెమోరియల్ అని చెప్పేసి వాని గురించి చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా దేవునికి ఇష్టం లేని పని. దేవుడు ఇచ్చిన ఒక మంచి ఫెసిలిటీ ఏంటంటే మనం ఖచ్చితంగా దేవుని గురించి ఆలోచించుకుంటే ఇది శరీరం ఆయన రక్తము ఇది నా అని మనం పోయినప్పుడు ఖచ్చితంగా మనం యేసయ్యలాగా కనబడతాం ఫ్యూచర్లో నిత్యత్వంగా. అది ఎంత గొప్ప గొప్ప ఫెసిలిటీ దేవుడు ఇచ్చింది. అందుకనే ప్రతిసారి ప్రభు భోజనము విరవడం అనేది ఎంత ప్రశస్తమైనదంటే దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్స్ అండ్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్స్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలోకి ఎదగడానికి అది ఒకటే మార్గం పెట్టిండు. అందుకని ఎప్పుడు గడిచినా మీరు కూడినప్పుడు ఎల్లా కూడా నన్ను ఆరాధించినప్పుడు ఇది ఒక ముఖ్యమైన పరిస్థితి, ముఖ్యమైన పని అన్నమాట. ఇది వివేచించి మీరు చేయాలి. ఇది శరీరం రక్తం అని అనుకొని మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అదే శరీరము అదే రక్తం మన లోపలికి వస్తుంది, అదే స్వభావం మన లోపలికి వస్తుంది. అప్పుడు క్రీస్తులాగా ఆలోచిస్తుంటాము, క్రీస్తు కొరకు బ్రతుకుతాము, క్రీస్తు చెప్పిన పనులన్నీ మనకు కంఫర్టబుల్ ఉంటాయి. అందుకే అప్పుడు పాపము చేయాలంటే పాపానికి మనకు ఎందుకు నచ్చదు. దేవుని కొరకు పవిత్రులుగా ఉండడానికి కష్టపడుతుంటాం అన్నమాట. కాబట్టి ఇటువంటి పవిత్రత దేవుడిచ్చే పవిత్రత, యేసయ్య రక్తముతోటి మనకు వచ్చిన పవిత్రత, వారం వెంబడి వారము మనం కలిసినప్పుడల్లా కూడా రొట్టె విరిచినప్పుడల్లా మనం దేవునితోటి రికన్సైల్ కావడానికి ఇచ్చిన ఈ ఫెసిలిటీ తోటి మనము
క్లీన్ అవుతాము. ఇది ఈ లింక్ అంతా కూడా ప్రేయర్ తోటి మనం ప్యూరిఫై చేసుకోగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఈ వివేచించినాక మనం దేవుని సన్నిధిలో కూడి మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ప్రార్థనతోటే దాన్ని పవిత్రపరచుకుంటాం. రొట్టె విరిచినప్పుడు యేసయ్య ప్రార్థన చేసి విరిచిండు. మనం రొట్టె తీసుకునేటప్పుడు కూడా మనం వివేచించినాక ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలనే మనల్ని మనం దేవునితోటి పరిపూర్ణులు చేసుకుంటాం. మన లోపల ఏమైనా కల్మషం ఉంటే తీసే దేవా అనేది ప్రార్థనతోటే సాధ్యమవుతుంది. అందుకే ప్రార్థన ఎంత కీలకమైనదంటే మన విశ్వాసానికి వీటన్నిటిని కలిపి దేవునితోటి లింక్ చేస్తూ ఉంటుంది ప్రార్థన. అది ఎంత ఈజీగా ఉన్నదంటే మనం ప్రతిదినం ఉదయం చేసుకోవచ్చు, మనం ఎక్కడున్నా చేసుకోవచ్చు. నిద్రపోయినప్పుడు, లేచినప్పుడు, అసలు ప్రతి దగ్గర వితౌట్ యూ నీడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఈ ప్రార్థనల మూలంగానే దేవుడు మనకు ఒక బ్రిడ్జ్ తయారు చేసిండు. ఎవ్రీ టైమ్ వి ఆనర్ హిమ్, వి గ్లోరిఫై హిమ్, వి ప్రైజ్ హిమ్, వి ప్రే ఫర్ హిమ్. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రార్థన మూలంగా మనం కూడా మన జీవితాలు, మన కాన్ఫిడెన్స్ సంబంధించి మన దేశంలో ఉన్న ఎన్నో విషయాలని సరిచేయడానికి ఈ ప్రార్థన మూలమవుతుంది. కాబట్టి ఈ విశ్వాసం, ఈ నిరీక్షణతోటి ఈ ప్రార్థనలు కొనసాగిద్దాం. దేవుడిచ్చిన ఈ కొద్ది ఆలోచన బట్టి దేవునికి వందనాలు. పాస్టర్ గారు, థ్యాంక్ యూ.